కోవూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా 3 పోలీసు పెట్రోలింగ్ వాహనాలు మరియు 100 సీసీ కెమెరాలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్కి అందించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోలీసు పెట్రోలింగ్ వాహనాలకు సంబంధించిన తాళాలు ఎస్పీ కృష్ణకాంత్కి అందజేయగా పచ్చజెండా ఊపి పోలీసు పెట్రోలింగ్ వాహనాలు ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడ ఎవరన్నా సంబడి కంటిన్యూస్లీ మాట్లాడు నేను ఇచ్చాను సార్ ఎస్పీ ఆఫీస్ టౌన్లో ఇచ్చాను ఇవన్నీ మళ్ళీ అక్కడికి అన్నీ ఎస్పీ చాలా చేశాను చాలా చెడిపోయింది. మొత్తం మేడం సార్ 400 మేడం దృష్టి తీసుకెళ్తే వెళ్ళిపోయిందంటే కాదు మొత్తం చేయండి A to Z ఎంత అయితే అంత. ఇవన్నీ కొత్తాయి సార్, ఇవన్నీ కొత్తాయి. పాత మెగా పిక్సెల్ చిన్న ఇప్పుడు పిక్సెల్ మొత్తం 5,000 సేమ్ మొత్తం 5,000 మనం 3CR ఇవన్నీ మనం 6 MP 6 mm 6 అదే 6 అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా స్కూల్స్ మరి గర్ల్స్ స్కూల్స్ దగ్గర నైట్ విజన్ కూడా సార్ కాలేజెస్ స్కూల్స్ బస్ స్టాండ్స్ దగ్గర ఇంకోటి సెంట్రల్ కోర్ బజార్ సెంటర్ అన్ని క్లారిటీ కార్ కూడా వస్తుంది అదే అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈవినింగ్ టైం ఇక్కడ కూర్చొని ఏదైనా జంక్షన్స్ ట్రాఫిక్ కానీ ఏదైనా కూడా ఇక్కడ నుంచి అక్కడ ఎవరైనా కానిస్టేబుల్ సందుల్లో కూడా కంట్రోల్ రూమ్ నుంచి ఆటోలో పార్కింగ్ ఏదైనా పెట్టినా ఆ నెంబర్ విజువలైజేషన్ చేసి కంట్రోల్ రూమ్ నుంచి మైక్లో దాని రెనోవేషన్కి ముత్తుకూరు అయితే అప్పుడు 360 డిగ్రీలో కవర్ చేసేస్తాం. అంటే ఏ వెహికల్ ఎట్ వెళ్ళినా కూడా ఆ వెహికల్ మనం ఫాలో చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఎటు బయట ట్రాకింగ్ అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎస్పీ గారికి, అలాగే ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులకు, తెలుగుదేశం నాయకులకు, బీజేపీ నాయకులకు, జన సైనికులకు, అలాగే కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి మనము ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వాళ్ళు అడిగిన తర్వాత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఫౌండేషన్ ద్వారా 3 జీప్లు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే సీసీ కెమెరాస్ కూడా మనము మానిటరింగ్ చేసుకోవడానికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోవూరు నియోజకవర్గంలో
గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగి ఉన్నాయి. 1, 2 అని చెప్పలేం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఎంతో చెడ్డ జరుగుతుంది. అదంతా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర కూడా చెడు అనే పదానికి తావు లేకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పల్లె, ప్రతి వీధి, ప్రతి గొంతె, ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క పౌరుడు సురక్షంగా ఉండాలని చెప్పి ప్రతి దగ్గర కూడా ఈ కెమెరాస్ కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇప్పుడే ఎస్పీ గారు చెప్పడం జరిగింది, మన నెల్లూరు జిల్లాలోనే 5,000 చిల్లర కెమెరాస్ పెట్టారని చెప్పి. దీనివల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఏదైనా తప్పు జరిగితే మనల్ని వెంటనే పట్టుకుంటారు అనే భయం అనేది ఒకటి ఉన్నప్పుడు తప్పులు చేయరు అని చెప్పే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను ఎస్పీ గారిని ఈ సభ ముఖంగా కోరుకుంటున్నాను. సార్, ఇంతకు ముందు కూడా మీకు చెప్పున్నాను, కోవూరు నియోజకవర్గంలో ఎంతో మందిని అరాచక శక్తులని పెంచి పోషించింది గత ప్రభుత్వం. దానిని మీరు సమూలంగా నిర్మూలించాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ చూసినా సాయంత్రం కానీ ఉదయం కానీ స్కూల్స్ దగ్గర కానీ బస్ స్టాండ్స్ దగ్గర కానీ ఎన్నో అల్లరి పనులు జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ లేకుండా మేము ఏ రకంగా అయితే మాటిచ్చామో కోవూరు నియోజకవర్గం అవినీతి రహిత, వివాద రహిత, ప్రశాంత కోవూరు నియోజకవర్గం ప్రజలకు అందిస్తానని మాటిచ్చానో అందుకు మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను సార్. దానికి మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మా కోవూరు ప్రజలందరి తరఫున కూడా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.